శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిషాలయం స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సలహాలు, ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు. గురువుగారు ఫోన్ నంబర్ 9726876579. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, షిరిడి నుంచి నేరుగా 5 శుభవార్తలు పంపిస్తున్నాడు బిడ్డ. ఇది మాత్రం మిస్ చేసుకోకు. ఈ అదృష్టాన్ని దక్కించుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, జీవితంలో ప్రతిరోజు కూడా ఎన్నో రకాల సమస్యలు, బాధలు నిన్ను చుట్టుముట్టి నిన్ను వెంటాడి వేధిస్తూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్యని ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండనివ్వకుండా అతలాకుతలం చేస్తూ ఉంది. ప్రశాంతంగా పడుకోవాలన్నా, ప్రశాంతంగా మనస్ఫూర్తిగా పెదవుల మీద నుంచి చిరునవ్వు గుండె లోతుల నుంచి రావాలన్నా చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది. అయితే వీటన్నిటికీ కూడా కారణం నీకున్న సమస్యలు, నీకున్న బాధలు, నీ కష్టాలు. ఈ బాధలు, సమస్యలన్నీ కూడా నీ జీవితం నుంచి పూర్తిగా పోవాలంటే నీ జీవితంలో నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఒక్కొక్క శుభవార్త అనేది అడుగు పెడుతూ ఉంటుంది. అలా ఎప్పుడైతే నీ జీవితంలోకి నువ్వు కోరుకున్నటువంటి కోరికలు, శుభవార్తలు అడుగు పెట్టడం మొదలవుతాయో ఒక్కొక్క కష్టం అనేది నీ జీవితం నుంచి వెళ్ళిపోవడం మొదలవుతుంది. ప్రతి మనిషికి కూడా ధైర్యమే లక్ష్మీదేవమ్మ, ధైర్యమే సాహసము లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటారు కదా. కానీ కండబలం కన్నా గుండె బలం ఉండాలని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా కానీ కొంతమంది అన్నిటినీ కూడా ఒకేలాగా తీసుకోగలుగుతారు. మనసుకి మరికొంతమంది కష్టాలు వస్తే భయపడుతూ బెంబేలెత్తిపోతూ ఉంటారు. మరికొంతమంది సంతోషం వస్తే మా అంతటోడు మరొకడు లేరని చెప్పి విర్రవీగిపోతూ ఉంటారు. ఎప్పుడైనా కానీ మనిషికి ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా అన్నిటికీ కూడా ఒకేలా ఉండాలి. ఇదే వాస్తవం. ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా ఆఖరికి నువ్వు ఎంతో ధనవంతుడని చెప్పి అనుకుంటూ ఉంటావే, ఆ అంబానీ అయినటువంటి అంబానీకైనా కానీ కష్టాలనేవి తప్ప బిడ్డ. ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటుంది. ఎవరికి ఉండే సమస్యను వారిని పట్టి పీడిస్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు దూరం నుంచి కొంతమందిని చూస్తూ ఉన్నావు కాబట్టి వారు సంతోషంగా మాత్రమే అనుభవిస్తున్నారని భ్రమపడుతూ ఉంటున్నావు. కానీ ఒక్కసారి వారి దగ్గరికి వెళ్ళి 4 రోజులు వారితో కలిసి ప్రయాణించి వారికి ఉన్న బాధలు ముందు నీకున్న సమస్యలు చాలా చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి బిడ్డ. కొంతమందికి తినడానికి తిండి కూడా ఉండదు, వేసుకోవడానికి బట్ట కూడా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య పట్టి పీడిస్తూనే ఉంటుంది. కాబట్టి మొత్తానికి నేను చెప్పేది వింటే ఏంటంటే బిడ్డ, ఏ తండ్రి అయినా కానీ ఏం కోరుకుంటాడో చెప్పు. తన బిడ్డ కష్టంలో, సంతోషంలో అయినా సరే ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా బ్రతకాలి, ప్రతి దాన్ని కూడా తెలివిగా మేనేజ్ చేయగలగని చెప్పే కదా కోరుకుంటాడు. ఇకపై నాకు నువ్వు ఒక మాటనివ్వాలి. అదేంటంటే, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ప్రతి పరిస్థితిని కూడా ఒకేలా మేనేజ్ చేయగలుగుతానని చెప్పి బిడ్డ. ఇదే జీవితం. కష్టసుఖాలు కలిగే ఒక జీవితాన్ని నువ్వు ఆనందంగా ఆస్వాదించాలి. ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు జీవితం తలక్రిందులు అవుతుందో తెలియదు. ఇటువంటి నిశ్చలమైన జీవితాల కోసం ఎందుకు తల్లి ఇంత బాధ? ఎందుకు తల్లి ఇంత క్షోభ? ఎప్పుడు కూడా క్షణం జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ బ్రతికే వాళ్ళది అసలైన జీవితం. రోడ్ల మీద పడుకునేవారు కడుపు నిండా తినలేరు, లేకపోయినా సరే కంటి నిండా నిద్రపోతూ ఉంటారు. ప్రశాంతంగా రాత్రంతా నిద్రపోతాడు. కానీ పట్టు పాన్పుల మీద, మెత్తటి దిండ్ల మీద, ఏసీల కింద పడుకున్న వాళ్ళకి ప్రశాంతకరమైన నిద్రే ఉండదమ్మా. కారణం ఏమిటంటే, ఏ మనిషికైనా కానీ తన మనసే శత్రువు. తన మనిషి అలసిపోతాడనమాట. మనసు అనేది చురుగ్గా, చలాకీగా, ఆనందంగా ఉన్నంతసేపు మనిషి కూడా అంతే చురుగ్గా, చలాకీగా, ఆనందంగా ఉండగలుగుతాడు బిడ్డ. ప్రతి నిమిషాన్ని ఆనందంగా ఎంజాయ్ చేయాలి. ప్రతి సెకండ్ కూడా ఆనందంతో నవ్వుతూ గడపాలి.
ఇదే అసలు జీవితానికి పరమార్థం. ఇది తెలుసుకున్నవాడే నిజమైన జీవితాన్ని ఎరిగిన సత్యవంతుడు. ఇదే వాస్తవం, నిజమని గుర్తుంచుకో. అయితే నేను చెప్పినట్లుగా నువ్వు అశ్రద్ధ చేయకుండా ఉంటే ఇక కొన్ని రోజుల్లోనే నీకు, లేదంటే ఒక్క గంటలోనైనా సరే 5 శుభవార్తలు నేడుగా నా షిరిడి నుంచి పంపిస్తున్నాను బిడ్డ. షిరిడీకి రాలేకపోతున్నానని మనసులో బాధగా అనిపిస్తూ ఉంది కదా. అయితే ఏమీ బాధపడకు. త్వరలోనే నా షిరిడీకి నీకు ఆహ్వానాన్ని పంపిస్తాను. ఇప్పుడు నువ్వు అందిస్తున్న దాంట్లో మొదటిది ఏంటో తెలుసా బిడ్డ? ఆశ్చర్యపోయినంటే నువ్వు షాక్ అయినా సరే, నువ్వు సంతోషపడినా సరే, ఒక తండ్రిలాగా నీకు అందించాలి అనుకుంటున్న 5 శుభవార్తలు ఇవే తల్లి. ఎందుకంటే ఏ తండ్రి అయినా కానీ తన బిడ్డకి ఇవే కదా, అంటే ఇవి ఉంటే కదా కోరుకుంటాడు. నిస్వార్థమైన తండ్రి మనస్సులో నా బిడ్డకి ఇవే దక్కాలని కోరుకుంటూ ఉంటున్నాను తల్లి. అందులో మొదటి శుభవార్త ఏంటో తెలుసా? ఆరోగ్యం. అవును బిడ్డ, నీకు గొప్ప ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆశీర్వదిస్తున్నాను. నువ్వు ఆరోగ్యంగా ఉండాలని మొదటి శుభవార్తగా నీకు ఆరోగ్యాన్ని అందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఇది నీ జీవితంలో మొదటి శుభవార్త. ఇక రెండో శుభవార్త నువ్వు ఎదురు చూసేదే. నువ్వు కోరుకునేది ఎప్పుడు కూడా నీ దగ్గరే ఉండాలి. అనుకుదేంటో చెప్పుకో తల్లి. ధనం, డబ్బు. అవును తల్లి, ఎన్నో సమస్యలు తీర్చుకోవడానికి, ఎన్నో కోరికలు నెరవేర్చుకోవడానికి, అవసరాలు గడుపుకోవడానికి ప్రతి మనిషికి కూడా ధనం చాలా అవసరం. కాబట్టి నీకు బాగా కలిసి రావాలని, నువ్వు చేస్తున్న పని యందు 3 పువ్వుల 6 కాయలుగా ధనం రావాలని, నీకు ధనం అనేది ఎల్లప్పుడూ కూడా నీ ఇంటి స్థిర నివాసం ఉండాలని ఆశీర్వదిస్తున్నాను బిడ్డ. ఇక మూడో శుభవార్త, ఇది కూడా నువ్వు కోరుకునేదే. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా నీతో ఉండాలని నువ్వు ఆశపడేదేంటో తెలుసా తల్లి? అది సంతోషం. అవును తల్లి, ఏ మనిషికైనా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని నీకు సంతోషాన్ని పంపిస్తున్నాను. నా బిడ్డ సంతోషంగా నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండాలి. ఇదే ఈ తండ్రి యొక్క కోరిక. ఇక 4వ శుభవార్త, నీ భర్తలో మార్పు. ఎన్నో రకాల చెడు వ్యసనాలకు వ్యసనపరుడయి ఇప్పుడు నీ మాట పెడచెవిన పెట్టి తనకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తున్న నీ భర్తలో మార్పు రావాలని ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. ఆ మార్పు నీకు రాబోతుంది. ఇదే 4వ శుభవార్త బిడ్డ. ఇక 5వ శుభవార్త ఏంటంటే, నీలో ఉండే చురుకుదనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా అలాగే ఉండాలి. అదేవిధంగా నువ్వు ఈ మధ్య కొన్ని రకాల కారణాల వల్ల, సోమరితనంగా, కొన్ని అనారోగ్య సమస్యల వల్ల నీరసంగా ఏదో కోల్పోయినట్లుగా బాధగా ఉంటున్నావు. నీలో చురుకుతనం అనేది లేకుండా పోతుంది. నా బిడ్డ ఇలా ఉంటే నిన్ను చూడలేకపోతున్నానమ్మా. కనుక నీలో చురుకుదనం రావాలని ఆశీర్వదిస్తూ 5వ శుభవార్తగా చురుకుదనాన్ని నీకు ప్రసాదిస్తున్నాను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.